పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం సభకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కి వచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లకు పరిమితమైన జనసేన 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండో జాబితా సీట్లు ఏవి, ప్రకటన ఎప్పుడు అనే దానిపై స్పష్టత లేకపోవడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. మిగతా 19 అసెంబ్లీ సీట్లు ఏవి, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు అనేది ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం సభకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కే వచ్చారు పవన్. కూటమి పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లకు పరిమితమైన జనసేన 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండో జాబితా సీట్లు ఏవి, ప్రకటన ఎప్పుడు అనే దానిపై స్పష్టత లేకపోవడంతో క్యాడర్లో గందరగోళం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, ఈ అంశానికి సంబంధించి జనసేన రెండో విడత సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీ జనసేన కేడర్లో అయితే కొంత అసంతృప్తి, కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ వైపు నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసి దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనసేన పోటీ చేస్తున్న 24 స్థానాల్లో కేవలం 5 మాత్రమే ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే మకాం వేయటం అనేది కొంత జనసేన కేడర్ను కూడా గందరగోళానికి తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాయి, హైదరాబాద్లోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ ఈ కసరత్తుకు సంబంధించి రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించిన కసరత్తు మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఏ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందని అంచనా వేసుకునే దిశగానే పూర్తి స్థాయి ప్రక్రియను, కసరత్తుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టిన పరిస్థితి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో రెండో విడత అభ్యర్థుల జాబితా మొత్తం 19 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా, ఖరారు చేయాల్సి ఉండగా మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 10 నుంచి 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని రెండో విడత జాబితాగా అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వారం రోజుల్లోకి ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా జనసేన టీడీపీలతో కలిపి బీజేపీ పొత్తు అంశానికి సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. పొత్తులకు సంబంధించిన ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే ప్రక్రియను కూడా ఆల్రెడీ బీజేపీ నాయకత్వం, హైకమాండ్ ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. బహుశా ఒక వారం రోజుల్లో బీజేపీతో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తుల అంశం క్లారిటీకి వచ్చాక, ఆ పార్టీ ఏ సీట్లలో పోటీ చేస్తుందన్న అంశానికి సంబంధించిన స్పష్టత వచ్చాక రెండో విడత జాబితాకు సంబంధించిన క్లారిటీ అనేది జనసేన వైపు నుంచి వస్తుందనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో విడత జాబితా గనక ప్రకటిస్తే దాదాపు 10 నుంచి 12 స్థానాల వరకు ఉంటాయి. అవి కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీట్లు ఎక్కువగా ఉంటాయనేది జనసేన వర్గాలు చెప్తున్న మాటగా, అక్కడ జరుగుతున్న చర్చగా కనిపిస్తోంది. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.